ఈ గ్రాడ్యుయేట్ గెలుపు యువతది. ఆంధ్ర రాష్ట్ర యువకులకి నేను చెప్తున్నా, మాకు మీరు బాధ్యత పెంచారు. ఒక పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తాం, జాబ్ క్యాలెండర్ కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తాం. అంతేకాదు ఈ నెల అంటే మార్చి నెలలోనే 16,347 టీచర్ పోస్ట్ భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా మన అనౌన్స్మెంట్ చేసి గతంలోనే చేశాం. ఇప్పుడు ఏకంగా ఆ కార్యక్రమం కూడా అంటే నోటిఫికేషన్ ఇస్తాం. ఇప్పటికే 6,78,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చాం. ఆ పెట్టుబడుల ద్వారా దాదాపు 4,28,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం రాబోతుంది. టీసీఎస్ కానీ, ఆర్సిలర్ మిత్తల్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ కానీ, బీపీసీఎల్ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీ కానీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకా గత ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాలు కూడా మనం రద్దు చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం. చెత్త పైన వేసే పన్ను కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది. ఇంకా మత్స్యకారులకి ఉపాధి దెబ్బతీసే జియో